మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారిపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు నుంచి ఆయన మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న ఈ షూట్ లో ఆయన జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, సుమారు 30 నిమిషాల పాటు ఆయన పాత్ర స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న పుల్లిరాజు కూడా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది. మొదటి సాంగ్ ఏంటి ఇలా ఉంది అనిపించినా కూడా స్లో పాయిజన్ లాగా ఈ సాంగ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. మొత్తం మీద ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా షూట్ లో జాయిన్ కావడం గమనార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని, అది రిలీజ్ అయితే సోషల్ మీడియా దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. భీమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరి సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇన్ని రోజులు ఉన్న రూమర్లకు చెక్ పడింది. అలాగే ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం ఫ్లాప్ అయిన తర్వాత త్రివిక్రమ్ కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసి అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీంతో చేసేదేమీ లేక త్రివిక్రమ్ సీనియర్ హీరో వెంకటేష్ తో మూవీ మొదలు పెట్టేశాడు. అటు జూనియర్ ఎన్టీఆర్ తో మైథలాజికల్ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండే అవకాశాలున్నాయి. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా పూర్తి చేస్తాడు త్రివిక్రమ్. శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకే ఒక్క జీవితం తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బైకర్ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జోనర్ లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్ స్పోర్టీ అవతారం కొత్తగా కనబడుతోంది. ఇక మరోవైపు నారీ నారీ నడుమ మురారి రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్ గా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్ యూత్ కు నచ్చాయి. లవ్, కామెడీ, మ్యూజిక్ అన్నీ సెట్ అయినట్టు కనిపిస్తున్నాయి.
శర్వానంద్ కి ఈ రొమాంటిక్ జానర్ అనుకున్న సక్సెస్ ఇస్తుందనే హోప్ లో ఉన్నాడు. ఇక సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న భోగి పూర్తిగా మాస్ యాక్షన్ టోన్ లో ఉంది. ఫైర్, రివెంజ్, ఎమోషన్ ఇవే ఈ టీజర్ లో హైలైట్స్. హైదరాబాద్ శివార్లో 20 ఎకరాల్లో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ మాస్ అవతారం ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా రిస్క్ గా మారుతుందా అనే డౌట్ కూడా ఉంది. 3 జానర్స్, డిఫరెంట్ స్టైల్స్, ఎమోషన్స్ ఇవన్నీ శర్వానంద్ కెరీర్ లో కీలక టర్నింగ్ పాయింట్ అవ్వబోతున్నాయి. మరి ఈ మూడింటిలో ఏది నిజంగా శర్వానంద్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సాలిడ్ హిట్ అవుతుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొడతారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. గతేడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన సినిమా అనేక వాయిదాలు, రీషూట్లు అనంతరం ఈ ఏడాది దీపావళి తర్వాత వస్తోంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న మాస్ జాతర కోసం రవితేజ కూడా రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాస్ జాతర సినిమాను రిలీజ్ రోజు కంటే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో నాగవంశీ రిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రవితేజ గత చిత్రం మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ రిజల్ట్ డే 1 కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపిందో తెలిసిందే. ప్రీమియర్స్ ఒకందుకు మంచిదే. టాక్ బాగుంటే డే 1 కలెక్షన్స్ భారీగా ఉంటాయి. కానీ అదే ప్రీమియర్ స్టాక్ తేడా వస్తే రిలీజ్ కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది. ఎలాగూ సోలో రిలీజ్ కాబట్టి ప్రీమియర్స్ తో రిస్క్ ఎందుకు అని ట్రేడ్ భావిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా అనే చెప్పాలి. తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓజీ పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓజీ. ఇంతటి సంచలనాలు క్రియేట్ చేసిన ఓజీ సినిమాపై తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. చంద్రు మాట్లాడుతూ, నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా కబ్జా అనే చిత్రాన్ని తీశాను. ఆ సూపర్ హిట్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను తీశారు. చాలా వరకు సీన్స్ నా సినిమాను పోలి ఉంటాయి అని అన్నాడు. చంద్రు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నడ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఉపేంద్ర కబ్జాలో అసలు చెప్పుకోవడానికి కథేమీ ఉండదు. సినిమా మొత్తం కేవలం ఎలివేషన్స్ మాత్రమే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కబ్జా కన్నడలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా తెలుగులో సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అలాంటి సినిమా చేసిన కన్నడ దర్శకుడు ఓజీ సినిమాపై కామెంట్ చేయటం కాస్త హాస్యాస్పదమనే చెప్పాలి.